122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైనాం. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే ప్రపంచంతోనే పోటీ పడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి పట్టణాలతోని ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడవచ్చు. 2.5 ఏళ్ల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. ఇవాళ కేంద్ర మంత్రిగా నీకు ఓట్లు వేయలేదా? ఇవాళ నువ్వు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఎన్నికైనవంటే ఈ ప్రజలు, ఈ నగర ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? నిన్ను గెలిపించలేదా? తెచ్చే బాధ్యత నీ మీద లేదా?